హైదరాబాద్ లో చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల అమ్మకాల్లో కీలక నిందితులుగా వ్యవహరించిన దీప్తి, అమూల్య అనే మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 18 మందిని దత్తత తీసుకున్న దంపతులతో పాటు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్గఢ్ లో పిల్లలను సేకరించిన ముఠా తెలంగాణ, ఏపీ, బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో పిల్లలను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుణ్ణి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు, బాలికను 3 లక్షల నుంచి 5 లక్షలకు నిందితుల ముఠా అమ్మినట్టు పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి 10 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. అందులో 6 బాలికలు, 4 బాలుడు ఉన్నట్టు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇప్పటి వరకు నిందితుల ముఠా 18 మంది చిన్నారులను అమ్మినట్టు పోలీసులు తెలిపారు. యాక్టివిటీ ఎలా అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఆల్రెడీ కనెక్టెడ్ విత్ మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్ లో ఉంటున్నారు. ఇప్పుడు మనం అమూల్య అనే లేడీ ఈ స్పెసిఫిక్ యాక్టివిటీలో ఉన్నటువంటి దీంట్లో బేబీస్ ని రెస్క్యూ చేసిన ఆపరేషన్స్ లో ఫస్ట్ ఆమె ఆశా వర్కర్ గా ఉండడం, తర్వాత ఇస్మాయిల్ అనే వ్యక్తి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సూపర్వైజర్ గా పనిచేసిన వ్యక్తి వీటితో ఈమె ఆశా వర్కర్ ఉన్నప్పుడు ఆమెతో పరిచయం అవడం, ఇట్లా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. చేసి ఆ పిల్లలు లేని వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తే ఇట్లా ప్రొక్యూర్ చేసుకుని వాళ్ళని అమ్మడానికి మనము యాక్టివిటీ చేయొచ్చు అని చెప్పినప్పుడు ఈ టోటల్ గా అమూల్య చేసినటువంటి దీంట్లో 10 విక్టిమ్ బేబీ గర్ల్స్, బేబీ బాయ్స్ తీసుకురావడం జరిగింది. చిన్న మంత్ ఓల్డ్ బేబీస్ వీళ్ళంతా ఉన్నారు. కొందరు అంతకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు.